చూడాలని ఉందే. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారు రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించడానికి బహుశా సిద్ధమైపోవాలేమో. ఎందుకంటే ఆయన ఒక పెద్ద సవాల్ విసిరారు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఆవేశంలో సవాలు చేసి అడ్డంగా బుక్ అయిపోయిన అంబటి రాంబాబు గారు. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. ఏంటి ఆయన ఈ మధ్య ఆవేశపడతా ఉన్నాడు, అడ్డంగా బుక్ అయిపోతా ఉన్నాడు. ఏంటన్నా బతుకులా అయిపోయింది. మొన్న కూడా ప్రెస్ మీట్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సైకో ఎక్కడ దాచాడు అతన్ని. మావోని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. నా తమ్ముడు నా ఇంట్లోనే ఉన్నాడు, పోలీసులు వెతుకుతున్న ఆ సోషల్ మీడియా సైకో, కావాలంటే దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు. మరి పోలీసులు ఊరుకుంటారా? చాలు ఈ మాత్రం చాలు. పదండి. నిన్న మీ సమక్షంలోనే రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నాం. రాజశేఖర్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని పోలీసులకు నేను ఇక్కడే హ్యాండ్ అవుట్ చేశాను మీ అందరి సమక్షంలో. లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. హోంమంత్రి గారు మాట్లాడుతుంది, అంబటి రాంబాబు మా ఇంట్లో ఉన్నాడు, ముద్ద ఆయన సవాల్ చేశాడు, మౌళీలు పట్టుకొచ్చారని. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. పోలీసు వారికి కూడా చెప్తున్నా, మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి. దీనికి మీరు ఏమంటారు సార్? రికార్డు అవుతుంది. లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. అయిపోయింది అంతే. ఏదో సరదా కోసం సవాల్ చేస్తే వేరుగా ఉంటుంది. అంత సీన్ ఉందంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నా దగ్గరే ఉన్నాడు, చూసుకోమ్మా ఒకసారి. ఎంత తీసుకున్నావు? హౌ మచ్? హోంమంత్రి గారు ఒకసారి నువ్వు చూసుకుంటే నీకు అర్థం అవుతుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వచ్చారు, ది సబ్మిటెడ్ ఎఫ్ఐఆర్, నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ చూశాను, తీసుకువెళ్లారు. ఖచ్చితంగా 10-30 నిమిషాలకు తీసుకువెళ్లారు. రేపు 10-30 నిమిషాలకు మీరు హాజరు పెట్టకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పాను. వాళ్ళ 10-30 నిమిషాలకు నూజిబీడు కోర్టులో హాజరుపరిచారు, ఆయనకి రిమాండ్ ఇచ్చారు. ఇది జరిగిన విషయం. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? నేను ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తాను అవసరమైనప్పుడు. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీరు అసలు నిన్నెలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. అక్కడ ఇక్కడ పట్టుకెళ్లి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, కస్టోడియల్ టార్చర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ నెల జీతం ఇస్తామన్నారు, అయ్యారు ప్రకటిస్తామన్నారు. ఇంతవరకు అయ్యారు లేదు అధ్యక్ష. పిఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియదు అధ్యక్ష. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఈ 5 నెలల్లో ఒక్కటి ఏ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. టీచర్స్ అయితే ఈ ప్రభుత్వం మీద జోకులు వేసుకుంటున్నారు అధ్యక్ష. టీచర్స్ నీకు స్పాట్ నేను ఎడతాగా. లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు గాని, టీఏలు గాని, ఇంక్రిమెంట్లు గాని, పిఆర్సీలు గాని ఏమీ లేవు అధ్యక్ష. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. జీతాలు కూడా 1వ తారీఖున పడతాయా, 15వ తారీఖున పడతాయా, 1 నెలకి పడతాయా, 2 నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మెంగలేక 5 సంవత్సరాలు పనిచేశారన్న సంగతి మర్చిపోయి, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పాప అప్పుడుదే ఇప్పుడు కూడా ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకుని మాట్లాడమని తెలుసుకోండి అధ్యక్ష. ఇప్పుడు చూడండి, నలుగురిలో ఎదవలం అయిపోయాం. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్ల మీద చేసుకొని ఉంటున్నారు అధ్యక్ష. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం. దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.